ఇది ప్రభుత్వం చేసిన హత్యలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం, ఆయన నియమించిన టీటీడీ పాలక వర్గం, అలాగే దేవాదాయ శాఖ మంత్రి, అలాగే డిప్యూటీ సీఎం, అలాగే హోంమంత్రి, వీళ్ళందరి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. కాబట్టి వీళ్ళందరి మీద కేసులు, అంటే క్రిమినల్ కేసుల్ని ఫైల్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మొన్నే మనం చూసాం, తెలంగాణలో ఒక సినిమా ఫ్యాన్ షోకి అల్లు అర్జున్ గారు వస్తే ఆయనకి సంబంధం లేకుండా తోపులాట జరిగినప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ గారి మీద 105 BNS పెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారని తెలిసి వాళ్ళకి సేఫ్టీ కల్పించి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందించి, వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి క్యూలో ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు గారి నుంచి, టీటీడీ చైర్మన్, పాలక మండలి నుంచి శవాల ముందు చిల్లరేరుకునే బ్యాచ్ ఉంటుంది చూడండి, అలాంటి బ్యాచ్ వైసీపీ పార్టీలో ఉందన్నమాట. అందులో మరి ముఖ్యంగా శవాలు వెళ్తే చాలు ఇలాగా పేలాలు ఏరుకునేదానికి, చిల్లరేరుకునేదానికి వచ్చేసే మహాతల్లి ఎవరన్నా ఉంది అంటే అది రోజా. వచ్చేసింది, పొద్దున్నే వచ్చేసి శవాలు కనిపిస్తే చాలు ప్రెస్ మీట్లు పెట్టేసి, పొంతన లేకుండా ఇష్టానుసారంగా ప్రెస్ మీట్లు పెట్టేసి అల్లు అర్జున్ విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్లట చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని అరెస్ట్ చేయాలంటే ఏమ్మా? అక్కడంటే అల్లు అర్జున్ ఉన్నాడు, వెళ్ళాడు, పర్మిషన్ లేకుండా వెళ్ళాడు, గవర్నమెంట్ వద్దన్నా వెళ్ళాడు. కానీ ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం కాదు ఇది, ఓకే, కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం ముందుగానే చెప్పింది, దీని వెనక ఎవరున్నా సరే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి, బాధిత కుటుంబాలకి అండగా ఉంటామని చెప్పి క్లియర్ గా ఇచ్చినా కూడా నువ్వు వచ్చి మైక్ ముందు రాజకీయం చేస్తున్నావు అంటే, అవును, స్వామివారిని అడ్డం పెట్టుకుని స్వామివారి దర్శనాలతో స్వామివారికి దర్శనం చేపిస్తానని చెప్పి వ్యాపారం చేసిన మహాతల్లివి ఇంతకు మించి బాధ్యతగా ఎక్కడ మాట్లాడతావు?